కోవాక్సిన్ పై బెనారస్ అధ్యయనం భారత్ బయోటెక్ ఏం చెప్పింది? కరోనా మహమ్మారి వేళ అపర సంజీవనిలా కనిపించిన వ్యాక్సిన్లకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఎంతలా ఉన్నాయన్న దానిపై సంచలన నివేదికలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెద్ద ఎత్తున నెగిటివ్ అంశాలు వెలుగు చేసిన కోవిషీల్డ్ ఉత్పత్తిని నిలిపివేసినట్లుగా సదరు సంస్థ వెల్లడించడం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా భారత్లో తయారైన కోవాక్సిన్ వ్యాక్సిన్ తోనూ పలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న విషయం తాజాగా ఒక అధ్యయనం చెప్పడం సంచలనంగా మారింది. ఇంతవరకు సదరు అధ్యయనం చేసిన సంస్థ ఏది, అదేం చెప్పింది అన్నది ఒక ఎత్తు అయితే, ఈ వ్యాక్సిన్ ను తయారు చేసిన భారత్ బయోటెక్ ఏం చెప్పింది అన్నది మరో అంశంగా నిలిచింది. కోవాక్సిన్ వ్యాక్సిన్స్ మీద తాము అధ్యయనం చేశామని, దీన్ని తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ను తాము గుర్తించినట్లుగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వెల్లడించారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ తీసుకున్న వారిలో దాదాపు 30% నుంచి వేరువేరు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురైనట్లుగా వెల్లడించారు. బెనారస్ విశ్వవిద్యాలయం చేపట్టిన అధ్యయనంలో భాగంగా 635 మంది యుక్త వయసులు, 291 మంది పెద్దవారిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాల్ని స్ప్రింగర్ నేచర్ అనే జర్నల్లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలను చూస్తే శాంపుల్ గా తీసుకున్న వారిలో 304 మంది యుక్త వయసులు, 124 మంది పెద్ద వయసుల వారు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. మొత్తం అధ్యయనంలో వీరు 90% ఉన్నారు. యుక్త వయసులో 10.5% మంది చర్మ సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. 10.2% మంది సాధారణ అనారోగ్య సమస్యలు, 4.7% మంది నాడీ వ్యవస్థకు సంబంధించి సమస్యలను ఎదుర్కొన్నారు. పెద్దవారిలో 8.9% సాధారణ రుగ్మతలు, 5.8% మంది వయసులో స్కెలిటల్ సమస్యలు, 5.5% మంది నాడీ సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నారు. మహిళల్లో 4.6% మంది మంత్ సైకిల్ కు సంబంధించిన సమస్యలు వచ్చాయి. 2.7% మందిలో కంటి సమస్యలు, 0.6% మందిలో హైపోథైరాయిడిజం వంటివి గుర్తించారు. కోవాక్సిన్ తీసుకున్న 0.3% మందిలో స్ట్రోక్స్, 0.1% మందిలో గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడ్డారు. 2 డోసులు తీసుకున్న వారితో పోలిస్తే 3 డోసులు తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రత 4 1 డోసు తీసుకున్న వారిలో 2 ఎక్కువగా ఉన్నాయి. కోవాక్సిన్ తీసుకున్న 926 మందిపై అధ్యయనం జరగగా వీరిలో 3 మహిళలు, 1 పురుషుడు మరణించారు. కోవాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ చాలా కాలంతో పాటు కొనసాగే వీలుంది, అందుకే అప్రమత్తంగా ఉండాలి. బెనారస్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ అధ్యయనం సంచలనంగా మారింది. మొన్నటికి మొన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ వేయించుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ భారీగా ఉన్నాయి. అధ్యయనాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో కోవాక్సిన్స్ వేయించుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నట్లు వివరాలు బయటకు వచ్చిన సంగతి భారత్ బయోటెక్ స్పందించింది. తాజాగా అధ్యయనంపై మాట్లాడిన వ్యాక్సిన్ తయారీ సంస్థ తమ వ్యాక్సిన్స్ పై అనేక అధ్యయనాలు జరిగాయని, ఆ వివరాలన్నీ ప్రముఖ జర్నల్స్ లో పబ్లిష్ అయిన సంగతి గుర్తు చేసింది. అన్ని అధ్యయనాలు తమ వ్యాక్సిన్స్ సురక్షితమైనవి వెల్లడించడాన్ని ప్రస్తావించింది. వ్యాక్సిన్స్ పై జరిగే అధ్యయనం పూర్తి సమాచారంతో ఉండాలని, పరిశోధకులకు పక్షపాతం ఉండొద్దని పేర్కొంది. అంతేకాదు తమ వ్యాక్సిన్స్ తో ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేసింది. తాజా అధ్యయనం మీద స్పందిస్తూ, వ్యాక్సిన్స్ ఎవరిపైన అయితే ట్రయల్ చేస్తామో వారు అంతకు ముందు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి వారిపైనే ట్రయల్ నిర్వహించాలి. దాన్ని పాటించకుండా వ్యవహరిస్తే మాత్రం ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాంటి సైడ్ ఎఫెక్ట్లు బయటపడతాయని పేర్కొంది. ట్రయల్స్ నిర్వహించే వేళలో టీకాలు తీసుకుని వారిని ఒక జట్టుగా, టీకాలు తీసుకున్న వారిని మరో జట్టుగా, ఇతర కంపెనీల టీకాలు తీసుకున్న వారిని ఇంకో జట్టుగా విభజించి ట్రయల్స్ ఫలితాల్ని తులనాత్మకంగా విశ్లేషించాలంటూ సుదీర్ఘంగా వివరణ ఇచ్చింది.